అందరికీ నమస్కారములండి. మా యొక్క అల్ఫాస్ కిచెన్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారములండి. మా ఛానల్ చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా యొక్క ధన్యవాదములు. ఈరోజు 100వ వీడియో మా మిస్సెస్ గారు చేస్తున్నారండి. అది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తారండి. చెప్పు. ಕನ್ನಡಿಗರಿಗೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಂದು 100th ವಿಡಿಯೋ, ಅದಕ್ಕೆ ಸ್ಪೆಷಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఈరోజు నేను స్పెషల్ చేస్తున్నా అండి తలకాయ కూర. మా 100th వీడియో కాబట్టి యాట తలకాయ చేస్తున్నా. వెజ్ చేద్దాం అనుకున్నా, డైలీ నాన్ వెజ్ అవుతుందని, కానీ ఈరోజు స్పెషల్గా 100th వీడియో కాబట్టి స్పెషల్గా చేయాలని తలకాయ కూర చేస్తున్నా అండి. అది ఎలా చేయాలో చూపిస్తా. తలకాయ కూర అండి, ఇది తీసుకున్నాం అనమాట. శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసి పెట్టుకున్నా నేను. దీంట్లో ఏమేమి వేయాలనో చూపిస్తా. ఇప్పుడు పసుపు వేసుకోవాలి ముందుగా. తర్వాత ఉల్లిగడ్డ కట్ చేయి. ఎన్ని చేయాలి? కట్ చేయాలి. ఒక్కటి చేయి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నా నేను. ముక్కకు పట్టేంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు వేసుకున్నా. ఉల్లిగడ్డ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేయి. 2 రెమ్మలు. ఒకసారి ఇదంతా మంచిగా కలిదిప్పుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఆయిల్ కొంచెం. ఉప్పు వేసిన. సరే. గ్యాస్ ముట్టి కుక్కర్ మూతకి ఇప్పుడు ఈ కూరలోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటా అండి. నేను గ్యాస్ ముట్టించుకొని ఒక చిన్న బాండి పెట్టుకుంటున్నా. కొంచెం చెక్క వేసుకుంటున్నా అండి, దాల్చిన చెక్క. 4-5 లవంగాలు, కొంచెం ధనియాలు. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి, సిమ్లోనే పెట్టుకొని. పెద్ద మంట పెట్టుకోకూడదు. ఇంట్లోనే 2 యాలకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వేసేదద్దు, కాలుస్తుంది సపరేట్. అల్లం గడిచి చూడండి, ఫ్రై అయినాయి. బంద్ చేసుకొని గ్యాస్
ఇప్పుడు ఈ గసగసాలు వేసుకోవాలి. ఈ వేడికే గసగసాలు ఫ్రై అయిపోతాయి. లేదంటే గ్యాస్ ముట్టించి వేసుకుంటే అన్నీ చిటపటని బయట పడిపోతాయి. పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఈ ఉల్లిగడ్డ కొంచెం కాల్చుకోవాలండి. ఈ ఉల్లిగడ్డ ఇట్లా కాల్చి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీలో, ఈ తలకాయ కూరలో. ఇప్పుడు ఇది బాగా కాలిందండి ఈ ఉల్లిగడ్డ. ఇంకొకటి కూడా కాల్చుకుందాం. ఇది కూడా మంచిగా కాలిందండి ఉల్లిగడ్డ. ఈ పక్కన పెట్టుకొని కొంచెం ఒట్టి కొబ్బరి కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంత వద్దులే, చిన్నది. ఇప్పుడు 4 వచ్చినాయి. బంద్ చేసుకుంటుండా గ్యాస్. ఇప్పుడు చూడండి మంచిగా కాలింది కొబ్బరి కూడా. కట్టెల పొయ్యిలో వేసుకొని కాల్చుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఈ గ్యాస్ పొయ్యి కంటే. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని మసాలా అంతా దంచుకుంటున్నా. దంచుకుంటుండా అండి రోట్లో. మీరు మిక్స్ అయినా పట్టుకోండి టైం లేకుంటే. రోట్లో దంచుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మిక్సీలో పట్టుకుంటే కంటే రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట కర్రీ. దంచుతుంటేనే స్మెల్ బాగా వస్తుంది మంచిగా. టమాటా కోయి ఒక 4 ఉల్లిపాయలు కాల్చి పెట్టినా కదా ఉల్లిగడ్డలు అవి కోసి సపరేట్ పెట్టినా. టమాటాలు 4 చాలనా? చాలు. ఈ కాల్చుకున్న కొబ్బరిని కూడా దీంట్లోనే దంచుకోవాలి. చాలా మంచిదండి. సన్న పిల్లల తల్లులకు పెడతారనమాట. బాలింతలకి పిల్లలకు మెడలు తొందరగా నిలబడటానికి వాళ్ళకి పెడితే చాలా మంచిది. ఇది బాలింతలు తినొచ్చండి కూర.
మెదిగింది, ఇది పక్కకు తీసుకొని అల్లం వెల్లుల్లి దంచుకోవాలి. ఈ తలకాయ కూర అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తాను మా ఇంట్లో. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తున్నా అండి. ఉడికింది. ఇది తీసి పక్కన పెట్టుకొని ఇంకా తాలింపుకు పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటుండా. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేస్తుండా అండి. నాలుగు వేసుకోవాలి. మిరపకాయలు వేసుకున్నాయి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి, ఒక 2 రెమ్మలు. బాగా ఫ్రై కావాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుండా. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు టమాటా వేసుకుంటుండా. టమాటాలు మగ్గేదానికి కొంచెము ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి 5 నిమిషాలు.
కొంచెం చింతపండు వేసుకోవాలండి. చింతపండు నానేసుకుంటున్నా నేను. ఇంత చాలు. కొంచెం చింతపండు పులుసు పడితే టేస్ట్ బాగుంటుంది. ఏమో చూసుకొని కారం వేసుకోవాలి. టమాటా మగ్గిపోయింది. కారం పొడి వేసుకుంటున్నా. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. మీకు ఎంత మంట కావాలనేది బట్టి. మేము కొంచెం స్పైసీగానే తింటామండి. ఉడికించి పక్కన పెట్టుకున్నాం తలకాయ కూరను వేసుకోవాలి. ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ కారం అంతా ముక్కకు పట్టాలి. అంతవరకు కొంచెంసేపు సిమ్లో పెట్టి ఉంచుకోవాలి గ్యాస్ పైన. తర్వాత ఇక్కడ పక్కన ఈ కుక్కర్లో గ్యాస్ ముట్టించి కుక్కర్ కింద కొంచెం వాటర్ తీసుకోవాలండి కూరలో వేసుకోవడానికి. ఈ వాటర్ను కొంచెం వేడి చేసుకోవాలి. ఈ వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుందండి టేస్ట్, చల్ల నీళ్ళు పోసుకోకుండా కూరలో. ఇప్పుడు ఈ నీళ్లు పోసుకోవాలండి దీంట్లో. శుభ్రా ఈ గడి చేసి కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ఫ్రై చేస్తా. మెదడు ఫ్రై. మెదడు అంటే బ్రెయిన్ అంటే ఒకటి కాదా? తెలుగులో మెదడు అంట. అవునా, తెలియదులే నాకు. ఇది పచ్చిమిరపకాయ అట్లా పొడగొయ్యాలా లేకపోతే? పొడగొయ్యి. ఇప్పుడు ఉప్పు చూసుకుంటుండండి, తక్కువ అయితే ఇప్పుడే వేసుకోవాలి. సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు ఈ దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇది వేసుకోవాలి. తర్వాత ఈ చింతపండు నానబెట్టి పెట్టుకున్నా కదా, ఇది కొంచెము పిసికి వేసుకోవాలి.
ఒకసారి మంచిగా కలిదిప్పుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి, ఇంకా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బ్రెయిన్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటుండా అండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా కదా ఒకటి, అది వేస్తుందా. ఉల్లిగడ్డ 2 పచ్చిమిరపకాయలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటుండా, ఒక రెమ్మ. తర్వాత ఈ బ్రెయిన్ వేస్తున్నా. ఇప్పుడు కారం వేస్తుండా అండి. అలాగే పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఈ దంచి పెట్టుకున్న మసాలా, ఉప్పు, కర్రీ ఉడికిందో లేదో మూత తీసి చూసుకుందాం. ఉడికిందండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీకు కావాలంటే కొత్తిమీర చల్లుకోండి పైన, నేనైతే వేయడం లేదు. మూత పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. శుభ్ర రెడీ అయింది, అన్నం తెచ్చుకో ఇంకా తిందు. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఇది బంద్ చేస్తుందా గ్యాస్. నీ చేతి గుండా పెట్టి ఈరోజు దేనికి ఏమో పెడితే బాగుంటుంది కదా. చాలా సరే, ఇంకా కొంచెమే, కొంచెం
సరే కొంచెమే బ్రెయిన్ ఫ్రై అండి. చూడండి గుమ్మగుమ్మలాడిపోతుంది ఏట తలకాయ కూర. కొంచెమే ఎక్కువ వేయొద్దు నాకు. దేనికి అంతొద్దు, కొంచెమే సార్. చాలు ఇంకా సార్. ఇంకా నువ్వు వేసుకో. ఫస్ట్ ఈ ఫ్రైతో తింటా ఎట్టుందో టేస్ట్. బ్రెయిన్ ఫ్రై. చాలా బాగుంది, సూపర్ ఉంది. కొంచెం ఉప్పు తక్కువ అయినట్టుంది ఈ ఫ్రైలో. ఇప్పుడు ఈ కర్రీ కలుపుకుంటుందా. సూపర్ సూపర్ కుదిరింది. స్పైసీగా కొంచెము చాలా బాగుందండి, సూపర్ ఉంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ పర్ఫెక్ట్ కుదిరినాయండి. ఉప్పు, కారము, పులుసు అన్నీ బ్రెయిన్ ఫ్రై కరెక్ట్. కూడా భలే ఉందండి, సూపర్ ఉంది. బ్రెయిన్ ఫ్రై చాలా టేస్ట్ ఉంది. అలాగే తలకాయ కూర కూడా చాలా టేస్ట్ ఉందండి. భలే కుదిరినాయి కదా రెండు. చాలా బాగుంది. చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ గంట నొక్కండి. అన్ని వీడియోస్ మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.